పాలకుర్తి గడ్డపై పొలిటికల్ హీట్ మంట పుట్టిస్తోంది. ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న కాంగ్రెస్ నేతలు మున్సిపల్ వార్ కోసం జైకొట్టి ఒక్కటయ్యారు. కోల్డ్ వార్ కి ఎండ్ కార్డు వేసి విక్టరీ టార్గెట్ గా పొంగిలేటి అండ్ నరేందర్ రెడ్డి గ్యాంగ్ రూట్ మ్యాప్ రెడీ చేసింది. విభేదాలు వీడి విక్టరీ మంత్రం పఠిస్తోంది. అటు కంచుకోట కదిలిపోకుండా ఎర్రబెల్లి దయాకర్ రావు మాస్టర్ ప్లాన్స్ తో చెక్ పెడుతున్నారు. మరి తొర్రూరు కోటపై ఎగిరేది గులాబీ జెండానా లేక హస్తం హవానా? పాలకుర్తి నియోజకవర్గం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను హస్తగతం చేసుకున్న జోష్లో ఉన్న కాంగ్రెస్ కు అంతర్గత విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త ఝాన్సీ రెడ్డికి స్థానిక నేతలకు మధ్య గ్యాప్ పెరగటం పార్టీకి డ్యామేజ్ కలిగిస్తుందని అధిష్టానం అలర్ట్ అయింది. ఈ గ్యాప్ ను ఫిల్ చేయడానికి సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఎడమొహం పెడమొహంగా ఉన్న నేతలను ఒకే టేబుల్ మీదకి తెచ్చి సయోధ్య కుదిర్చారు. హనుమాండ్ల తిరుపతి రెడ్డి, కాకిరాల హరిప్రసాద్ వంటి కీలక నేతలకు భరోసా ఇచ్చి అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చారు. ఇప్పుడు పాలకుర్తి కాంగ్రెస్ క్యాడర్ అంతా చలో మున్సిపల్ అంటూ కథన రంగంలోకి దూకింది. అభివృద్ధి పనులు ఎన్నో ఉన్నాయి, ఇంకా చేయవలసినవి కూడా ఉన్నాయి. పథకాల దగ్గరకు వచ్చేస్తే ఉచిత బస్సు ప్రయాణం అయినా, 200 యూనిట్ల కరెంట్ అయినా, ఇంద్రమ్మ ఇల్లు, సన్న బియ్యము, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం, మహిళలకు వడ్డీ లేని రుణాలు, ప్రమాద బీమా అని చెప్పేసి చీరలు ఇవ్వడం అయినా మన ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ డెవలప్మెంట్ కూడా అదే విధంగా జరుగుతుంది. హోల్ పాలకుర్తి నియోజకవర్గానికి వచ్చి కూడా 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే జరిగినాయి. తొర్రూరు టౌన్లో అవసరమైన సబ్ రిజిస్టర్ ఆఫీస్, ఫైర్ స్టేషన్ కూడా ఇస్తాను మనకు మినిస్టర్ గారు మాట ఇచ్చినారు. 16లో 16 మేము గెలవబోతున్నాం. తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 16 వార్డులు గాను 16 వార్డులు గెలవబోతా ఉంది. చైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అన్ని వార్డులు క్లీన్ స్వీప్ జరగబోతా ఉంది. ప్రజల్లో ప్రచార కార్యక్రమాల్లో మేము అన్ని వార్డులు తిరగడం జరిగింది. ఎంతో ప్రజల నుంచి అత్యద్భుతమైన రెస్పాన్స్ ఉంది. సీన్ కట్ చేస్తే అటు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం తగ్గటం లేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన పాత పట్టును నిరూపించుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా తొర్రూరు మున్సిపాలిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ దళం ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తోంది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార పర్వం వరకు ఎర్రబెల్లి చక్రం తిప్పుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆశించిన అభివృద్ధి జరగలేదని స్థానికులు గొంతెత్తుతూ ఉండటం హస్తం నేతలకు ప్లస్ పాయింట్ గా మారుతోంది. గత ప్రభుత్వంలో కాలువలు కానీ, సైడ్ కాలువలు కానీ, సీసీ రోడ్లు కానీ సరైన వసతులు లేవు, స్ట్రీట్ లైట్ సరిగ్గా లేదు. గత ప్రభుత్వంలో చేస్తారని చూస్తూ ఉన్నాం, ఏం చేయలేదు. కనీసం ఈ సైడ్ కాలువలు, సీసీ రోడ్లు, ఈ స్ట్రీట్ లైట్లు అన్నీ పూర్తి చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏ పార్టీ వచ్చినా, ఎవరు వచ్చినా, అధికారంలో వచ్చినా కాలువలు ఒకటి, సీసీ రోడ్లు ఒకటి మరమ్మతులు చేసి మాకు సద్వినియోగం చేయాలని, ఈ కాలువలు ఒకటి సకాలంలో పూర్తి చేయాలి. మొత్తంగా తొర్రూరు మున్సిపాలిటీ కేంద్రంగా పాలకుర్తి రాజకీయాలు హోరాహోరీగా నడుస్తున్నాయి. ఈ ద్విముఖ పోరు పాలకుర్తి గడ్డపై అధికార పార్టీ ఇచ్చిన హామీలు అమలవుతాయా లేక కంచుకోటను కాపాడుకోవడంలో ఎర్రబెల్లి సక్సెస్ అవుతారా? పాలకుర్తి మున్సిపల్ పీఠంపై విజేతగా నిలిచేది ఎవరు అన్నది ఆసక్తిగా మారింది.